రజనీకాంత్ కూలీ బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. ఓవర్సీస్ హక్కులు 80 కోట్లకు అమ్మేశారనే వార్త ట్రేడ్ వర్గాల్ని నివ్వెరపరుస్తోంది. తమిళనాడులో డిమాండ్ ఉండటమే సహజం. కానీ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం సితారా, ఏషియన్, ఎస్వీసీ లాంటి అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయంటే కూలీ ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. థియేట్రికల్, ఆడియో, ఓటీటీ, డిజిటల్, డబ్బింగ్ ఇతరత్ర అన్ని ఆదాయాలు కలుపుకుంటే 5 నుంచి 700 కోట్ల మధ్యలో కూలీ వ్యాపారం చేయబోతున్నాడు. విచిత్రం ఏంటంటే కూలీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న పాన్ ఇండియా సినిమా కాదు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ పరిమితంగా గ్రాఫిక్స్ వాడతారు. సంవత్సరాలు తరబడి షూటింగ్ చేయలేదు. కేవలం ఏడాదిలోపే గుమ్మడికాయ కొట్టేశారు. ఫస్ట్ కాపీ నెల ముందుగానే సిద్ధమవుతోంది. టీజర్ రాకుండానే కాంపిటీషన్లో ఉన్న వార్ 2 లాంటి సినిమాలు టెన్షన్ పడుతున్నాయి. అనిరుద్ రవిచందన్ సంగీతం, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు కూలీ అంచనాలు ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఓపెనింగ్స్తోనే రికార్డులు బద్దలు కావటం ఖాయమనేలా ట్రేడ్ వర్గం చెబుతోంది. కూలీ క్రేజ్ చూస్తుంటే రజనీ ఇమేజ్ కొలమానాలకు అందనిది అనిపించడం సహజం. గత చిత్రం లాల్ సలాం డిజాస్టర్ అయినా దాని ప్రభావం ఇప్పటి మార్కెట్ మీద పడలేదు. అన్నాతే డిజాస్టర్ అయినప్పుడు నవ్వుకున్న వాళ్ళే ఎక్కువ. కానీ జైలర్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాక ఎవరికీ నోట మాట రాలేదు. రోబో షూటింగ్లో తీవ్ర అస్వస్థతకు గురైన అమెరికా వెళ్లి చికిత్స చేసుకొని వచ్చి మరి పూర్తి చేయటం రజనీ నిబద్ధకు నిదర్శనం. కాల కబాలి నిరాశపరిచినప్పుడు తలైవా తల ఎత్తుకోలేడని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. నాకెందుకు ఇదంతా అంటూ ఆయన తప్పుకోలేదు. సినిమా చేయటమే శ్వాసగా బ్రతికారు. తన కోసం టికెట్లు కొనే అభిమానులకు వినోదం ఇస్తూనే ఉండాలని కొత్త దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహం చూపించారు. కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, పా రంజిత్, సిరుతై శివ లాంటి ఎందరో న్యూ జనరేషన్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇచ్చారు. వాళ్ళు తమ ఫ్యానిజంని బయటకు తీసి మరచిపోలేని సూపర్ హిట్లు ఇచ్చారు. రజనీ మానియా కూలీతో ఆగటం లేదు. నెక్స్ట్ జైలర్ 2 వస్తుంది. నిర్మాణంలో ఉండగానే దీని మీద నెలకొంటున్న హైప్ చూస్తే రిలీజ్ నాటికి ఇవి పీక్స్కి చేరుకోవటం ఖాయం. నెంబర్ల పరంగా ఇది కూడా కొత్త మైలురాయి నమోదు చేయడం పక్క. తర్వాత మరో 2-3 దర్శకులతో కథా చర్చల్లో ఉన్న రజనీకాంత్ 200 సినిమాలు పూర్తి చేయాలనేది ఫ్యాన్స్ కోరిక. అది అంత సులభం కాదు. కానీ తలైవర్ స్పీడ్ చూస్తే చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఆగస్టు 14 కూలీ విడుదల కానుంది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ రావటం ఖాయమే. రాజమౌళి తరహాలో ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ చవిచూడని లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ఈ కూలీతో ఆ ట్రాక్ రికార్డు కొనసాగించేలా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కన్నా సర్వత్రా కూలీ మీద అంచనాలే ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం. అన్నట్టు దళపతి తర్వాత మళ్ళీ కలయిక సాధ్యం కాని రజనీకాంత్ కోసం మణిరత్నం ఒక కథను రాస్తున్నారట.